హాయ్ అండి. వెల్కమ్ టు ఎన్వీహెచ్ బ్యాటిల్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. ముందుగా 5 కోడిగుడ్లనైతే గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అవి కొంచెం ఉడికిన తర్వాత వాటిపైన ఉన్న పెంకు తీసి ఇలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోట్లో మీ రుచికి తగినంత సాల్టు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని దంచుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లి వేసుకొని మొత్తం ఒక్కసారి అంతా బాగా కలుపుకునేటట్టు దంచుకోవాలి. ఇలా కలుపుకొని దంచుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కావాలంటే ఈ కారాన్ని మీరు మిక్సీలో అయినా కోర్సుగా బ్లెండ్ చేసుకోవచ్చు. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న గుడ్లునైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కోడిగుడ్లను తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దంచుకున్న కారాన్ని అయితే వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఎందుకంటే మనం అన్నీ పచ్చివి వేసాం కదండి. కారం 2 నిమిషాలు ఈ నూనెలో మగ్గితే చాలా టేస్ట్గా ఉంటుంది. తరువాత మనం ఏపి పెట్టుకున్న కోడిగుడ్లనైతే ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయటమే. అంతేనండి, ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.